నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు ఒక విశిష్టమైన రాజకీయ నాయకుడు, ఒక విలక్షణమైన రాజకీయ నాయకుడు. దేశభక్తి కలిగినటువంటి రాజకీయ నాయకుడు అని కూడా చెప్పుకోవచ్చు. ఒక పక్కన పాకిస్తాన్తో ఆపరేషన్ సింధూర్ యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితులు. దానికి గల కారణం ఏంటంటే పెహల్గాంలో 26 మంది వ్యక్తులని తీవ్రవాదులు కాల్చి చంపటం, ఆ తర్వాత పాకిస్తాన్ పైన ఆపరేషన్ సింధూర్ అని చెప్పి మోడీ గారి నేతృత్వంలో తీవ్రవాద శిబిరాలని ధ్వంసం చేయటం, ఒక పక్కన యుద్ధం జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఆ దాడిలో, తీవ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయినటువంటి కావలికి సంబంధించిన మధుసూదన్ గారి కుటుంబానికి 50 లక్షల రూపాయలు తన యొక్క వ్యక్తిగత సహాయాన్ని అందజేయటం. తర్వాత యుద్ధం జరుగుతున్నటువంటి పరిణామ క్రమంలో మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక సైనికుడు మురళీ నాయక్, ఆయన వీరమరణం పొందటం, ఆయనకి పరామర్శించి వాళ్ళ కుటుంబాన్ని ఆయన యొక్క అంతిమయాత్రలో పాల్గొని వాళ్ళ కుటుంబానికి తన వంతుగా 25 లక్షల రూపాయలు సహాయాన్ని చేయటం. అంతేకాకుండా తన మంత్రిత్వ శాఖ పరిధిలో ఎవరైనా సైనికుల యొక్క ఆస్తులు కానీ ఇళ్ళు కానీ ఇలాంటివి ఉంటే వాళ్ళకి పన్ను నుంచి మినహాయింపు ఇవ్వటం. మరొక ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే దేశంలో ఉండేటువంటి సైనికులకి, జవాన్లకి, సైనికులకి మానసిక స్థైర్యం కలగచేయాలి, వాళ్ళు విజయం సాధించాలి, వాళ్ళకి దేవుడు కూడా వాళ్ళకి మద్దతుగా ఉండాలి అనేటువంటి దాంతో ఆయా దేవాలయాల్లో, రాష్ట్రంలో ఉండేటువంటి అనేక దేవాలయాల్లో వాళ్ళ పార్టీ యొక్క నాయకులు, వాళ్ళ పార్టీ యొక్క కార్యకర్తలు వెళ్ళి పూజలు చేయటం. అంటే దేశానికి మద్దతుగా, దేశంలో ఉండేటువంటి సైనికులకు మద్దతుగా వారికి మానసిక స్థైర్యం కలగచేయాలి, వాళ్ళ యొక్క పోరాటంలో దైవ సంకల్పం కూడా, దేవుడు కూడా వాళ్ళకి అండగా ఉండాలి అని పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు చేయటం. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక బాధ్యత కలిగినటువంటి నాయకుడిగా, ఒక దేశభక్తి కలిగినటువంటి ఒక పౌరుడిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా, దేశం కోసం పరితపించేటువంటి ఒక నాయకుడిగా, నిజంగా మిగతా రాష్ట్రంలో, దేశంలో ఇంకే నాయకుడు కూడా ఈ రకమైన కార్యక్రమాలను తీసుకోవటం కానీ, ఇంత పెద్ద ఎత్తున విరాళాలు ఇవ్వటం కానీ మనమైతే చూడలేదు, వినలేదు. మరి అంత సొంత డబ్బులు అనే లక్షలు ఇవ్వటం కానీ, పార్టీ కార్యకర్తల్ని ఈ రకమైనటువంటి దేశభక్తి కలిగే విధంగా ప్రేరేపించడం కానీ, వాళ్ళ యొక్క పార్టీ నాయకులు దేవాలయాలకు వెళ్ళి సైన్యానికి మద్దతుగా పూజలు చేసేటువంటి కార్యక్రమాలు కానీ, ఒక వినూత్నమైనటువంటి రాజకీయాలు, ఒక వినూత్నమైనటువంటి రాజకీయ అంశంగా దీన్ని మనం పేర్కొనవచ్చు. ఒక దేశభక్తిని నింపటం ప్రజల్లో కానీ, ఆ నాయకుల్లో కానీ, ఆ కార్యకర్తల్లో కానీ, అది దేశంలో సైనికులు ఏదో బోర్డర్లో యుద్ధం చేస్తున్నారని కాకుండా వారికి మద్దతుగా మనం కూడా ఏదో ఒకటి చేయాలి, వారికి నైతిక స్థైర్యాన్ని కలుగచేయాలి, వాళ్ళకి నైతిక మద్దతు ఇవ్వాలి అనేటువంటి ఆకాంక్ష ఏదైతే ఉందో దాన్ని మాత్రం ఖచ్చితంగా ప్రశంసించాల్సిందే.